హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. మిత్రులందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఉగాది రోజు నుండి ప్రతి ఒక్కరూ కూడా ఆనంద ఐశ్వర్యాలతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజైతే మా ఇంట్లో ఉగాది పండుగ ఎలా జరిగింది అనేది ఒక చిన్న వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. అలాగే నూతన సంవత్సరం సందర్భంగా నేను ఇంకొక స్టెప్ ముందుకు వేశాను. దాని గురించి కూడా మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. ఉగాది అంటేనే నూతన సంవత్సరం కదా, అందుకే ఈరోజు వాకిట్లో ముగ్గులు వేసి రంగులు వేశాము. అలాగే ప్రతి పండుగకి కూడా మనం గుమ్మాలని మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. గడపలకి చక్కగా పసుపు రాసి బొట్లతో అలంకరించుకోవాలి. ఉదయాన్నే ఇలా అలంకరించి ఆ తర్వాత ఇంట్లో నైవేద్యాలు ప్రిపేర్ చేశాను. ఈరోజైతే మనం ఉగాది పచ్చడి తప్పకుండా చేస్తాం కదా. ఉగాది పచ్చడితో పాటు మామిడికాయ పులిహోర పాయసం చేశాను. మేమైతే ప్రతి సంవత్సరం కూడా ఉగాది రోజున తప్పకుండా మామిడికాయ పులిహోర చేసి నైవేద్యంగా సమర్పిస్తాము. ఈసారి అయితే కొంచెం లేటుగా వచ్చింది కదా ఫెస్టివల్, మామిడికాయలు కూడా చాలా పెద్దగా అయిపోయాయి. అలాగే మధ్యాహ్నం కూడా మామిడికాయ పప్పు చేస్తాము. ప్రతి సంవత్సరం కూడా తప్పకుండా అవే చేస్తాము. మీరు ఉగాది స్పెషల్స్ ఏం చేశారో కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఇందాక చెప్పాను కదా, ఉగాది పండుగ సందర్భంగా ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఇంకొక స్టెప్ ముందుకు వేశాను అని. వి షాప్ ఫర్ యూ అని ఇన్స్టాలో ఒక పేజ్ని ఓపెన్ చేశాను. అదేంటంటే చాలామందికి షాపింగ్ అంటే చాలా ఇష్టం. వాళ్ళకున్న బిజీ షెడ్యూల్కి అవకాశాలు లేక షాపింగ్ చేయడం కష్టమవుతుంది. అటువంటి వారి కోసం నేను షాప్ చేసి పంపిస్తాను. ఎవరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే, అంటే ఇండియాలో ఉన్నా సరే, అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉన్నా సరే, వాళ్ళకు ఏ ఐటమ్స్ కావాలన్నా సరే, శారీస్ దగ్గర నుండి పచ్చళ్ళు కావచ్చు, పిండి వంటలు కావచ్చు, ఇంట్లో కావాల్సిన గ్రాసరీ కావచ్చు, అంటే అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకైతే కొన్ని గ్రాసరీ ఇక్కడ నుండి తప్పకుండా తీసుకుపోవాలి, అక్కడ దొరకవు. కాబట్టి అటువంటి వారి కోసం ఏమి కావాలన్నా సరే ఆ లిస్టు నాకు పంపిస్తే నేను వాళ్ళ కోసం అన్ని షాప్ చేసి పంపిస్తాను. అలాగే అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు ఏదైనా అకేషన్స్ సెలబ్రేట్ చేసుకోవాలి అంటే వాటికి కావాల్సిన సామాగ్రి, రిటర్న్ గిఫ్ట్లు, బ్యాక్ డ్రాప్స్, అటువంటివి ఏవైనా సరే నేనే దగ్గరుండి మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుండి కలెక్ట్ చేసి వాళ్ళకి పంపించాలి అని నిర్ణయించుకున్నాను. అది ఈ రోజు నుండే ప్రారంభించాను. నేను స్క్రీన్ మీద నెంబర్ యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఏదైనా షాపింగ్ కావాలంటే నాకు వాట్సాప్ కాంటాక్ట్ చేయండి. అలాగే ఇన్స్టా ఐడి కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. నైవేద్యాలు తయారు చేసిన తర్వాత పూజనైతే చేసుకున్నాను. మేమైతే కొత్త బట్టలు పెట్టుకొని పూజ చేసుకుంటాము ఉగాది రోజున. ఒకవేళ వీలుంటే పంచాంగ శ్రవణం చేసేటప్పుడు ఆ కొత్త బట్టలు ధరిస్తాము, లేదంటే శ్రీరామనవమి రోజు వేసుకుంటాము. ఈరోజు కొత్త బట్టలు పెట్టుకోవడమే కాకుండా నేను రీసెంట్గా తెచ్చుకున్న కొత్త వస్తువులతో పూజను చేసుకున్నాను. చాలా సింపుల్గా, చాలా తృప్తిగా పూజనైతే చేసుకున్నాను. పండుగ రోజు కదా, ఇంట్లో బిజీగా ఉంటుంది కాబట్టి వీడియో అయితే షూట్ చేయలేకపోయాను. అందుకే పూజ చేసుకున్న తర్వాత ఒకసారి మీకు చూపిద్దామనేసి పూజ పూర్తయిన తర్వాత అయితే కొన్ని క్లిప్పింగ్స్ తీసుకున్నాను. అలాగే మేము ఫెస్టివల్ రోజున నాన్నగారికి కూడా పెట్టుకుంటాము. అదేవిధంగా ఈ రోజున కూడా పూజ పూర్తయిన తర్వాత మా నాన్నగారికి కూడా పెట్టుకున్నాను. మన మనసులో ఉన్న కోరికని కానీ సమస్యని కానీ భగవంతుని దగ్గర ఉన్న మన వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు భగవంతుని దగ్గర ప్రతిరోజు వేడుకుంటారట, మా వాళ్ళకి ఇది కావాలి, ఈ సమస్య వచ్చింది అనేసి. అందుకే ఎప్పుడూ కూడా పండుగల సమయంలో అయినా, పితృపక్షం రోజుల్లో అయినా సరే వాళ్ళ కోసం ఏదైనా చేసి వాళ్ళ దగ్గర పెట్టి నమస్కరించుకోండి. మీ యొక్క సమస్యని లేదా కోరికని వాళ్ళకి మనస్ఫూర్తిగా చెప్పుకోండి. తప్పకుండా మనం ఆ సమస్య నుండి బయటపడతాము. అలాగే ఈరోజు అందరూ పంచాంగ శ్రవణం చేశారా? ఒకవేళ పంచాంగం వినుంటే అంతా బాగుంది అని చెప్పేసి పొంగిపోకుండా, రాశి ఫలాలను బట్టి ఏదైనా విషయంలో బాధగా ఉంటే కుంగిపోకుండా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా పడవు అంటున్నారు. ప్రతి ఒక్కరూ కూడా వాటర్ని సేవ్ చేయండి. మాకైతే ఎప్పటి నుండో వాటర్ ప్రాబ్లం ఉంటూనే ఉంది, జాగ్రత్తగా వాడుకుంటున్నాము. ఇలా ఈరోజు సింపుల్గా తృప్తిగా పూజ అయితే చేసుకున్నాను. మీరు ఉగాది పండుగ ఎలా చేసుకున్నారు, ఏమేమి పిండి వంటలు చేశారు, ఏమేమి నైవేద్యం చేశారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఆ స్వామి అమ్మవార్ల ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.